హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ ఫిట్ విత్ మమ్ము. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఫుల్ డే డైట్ ప్లాన్ యాజ్ యూజువల్, కాకపోతే విత్ హై ప్రోటీన్ అండ్ లో కార్బ్స్ అనమాట. జస్ట్ ఒక 10 days, ఎక్కువ కాదు, 1 month అలా ఏం చేయట్లేదు. ఇదే డైట్ నేను 10 days చేస్తున్నాను అండ్ 10 days తర్వాత అగైన్ ఐ చేంజ్ ఫర్ 10 days. ఇట్లా ఒక 30 days అంటే 1 month ఛాలెంజ్, కాకపోతే 10 days డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ 10 days నేను 10 days మాత్రం విత్ హై ప్రోటీన్ అండ్ లో క్యాలరీ డైట్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా నేను దీంట్లో వే ప్రోటీన్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ అది యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు యూ కెన్ స్కిప్ దెమ్ అండ్ గో ఫర్ పన్నీర్ అనమాట. పన్నీర్ కూడా ఎక్కువ కాదు, జస్ట్ ఒక 100 grams తీసుకోండి మొత్తం డే అంతా కలిపి, అంతే. ఇఫ్ యూ కెన్ గో విత్ వే ప్రోటీన్, ఓకే, యూ కెన్ టేక్ వే ప్రోటీన్, అంతే. సో ఇదన్నమాట ఫుల్ డైట్ ప్లాన్ అయితే పెట్టేస్తాను వీడియోలో. అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి, నా ఛానల్లో వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, అంటే కొంచెం టైం పడుతుంది నాకు పోస్ట్ చేయడానికి, ఒక 3 months ఇలానే ఉంటుంది. ప్లీజ్ యాక్సెప్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. టీస్ ఆరెల్స్ ఎక్కువ హైబిస్కస్ ఫ్లవర్స్ టీస్ తీసుకుంటాను కదా, ఈ 1 month నేను అలాంటివి ఏం తీసుకోవట్లేదు. ఈ 1 month గ్యాప్ ఇచ్చాను అనమాట. ఇంకో విషయం, వే ప్రోటీన్. యాక్చువల్గా నేను వే ప్రోటీన్ తీసుకుంటున్నాను. ఇంతకుముందే ఒకసారి చెప్పాను, ఒక 3 months నుంచి తీసుకుంటూ ఉన్నాను కంటిన్యూస్గా. 3 months తర్వాత ఐ విల్ గివ్ గ్యాప్ అనమాట. గ్యాప్ ఇవ్వాలని ఏం లేదు, బట్ నేను నా కోసం ఇచ్చుకుంటాను అట్లా ఇంట్రెస్టింగ్గా చేసుకోవడానికి. ఒక 3 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 months వాడతాను. ఒకవేళ వే ప్రోటీన్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఈ డైట్లో నేను వే ప్రోటీన్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఒకవేళ వే ప్రోటీన్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అది స్కిప్ చేసి యూ గో విత్ పన్నీర్ అనమాట. పన్నీర్ ఒక డే మొత్తం కలిపి 100 grams తీసుకోండి. మళ్ళీ ఎక్కువ తీసుకోవద్దు, పన్నీర్ తీసుకోమన్నాను కదా అని చెప్పేసి జస్ట్ కొలుచుకోండి, ఉంటుంది కదా వేవింగ్ స్కేల్. సో దాంట్లో ఐ గో విత్ 100 grams ఆఫ్ పన్నీర్. జస్ట్ ఇట్లా పన్నీర్ టిక్కా అట్లా చేసుకొని తినేస్తాను అనమాట. అండ్ ఆయిల్ కన్జంప్షన్ కూడా నేను చూపించట్లేదు, బట్ డే మొత్తానికి అంటే 2 times ఫుడ్కి యూ షుడ్ గో విత్ అరౌండ్ 30 grams అంతే. అంతకంటే ఎక్కువ అయితే కన్జ్యూమ్ చేయకండి ప్లీజ్. ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువైతే కంపల్సరీ క్యాలరీస్ అండ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. సో అదైతే చూసుకోవాలి. ఇది ఫస్టే చెప్పేస్తున్నాను, మళ్ళీ ఇది చూపించను, ఎందుకంటే ఆయిల్ ప్రతిసారి కొలిసి చూపించడం అంటే కొలుచుకుంటాను, కానీ చూపించడానికి కొంచెం మళ్ళీ ఫోన్ తీసుకొని చూపించి ఇదంతా లేట్ ప్రాసెస్ అని చూసే వాళ్ళకి కూడా బోర్ వస్తుంది ప్రతిసారి చూపిస్తే. సో అందుకని ఫస్టే చెప్పేస్తున్నాను. సో ఇది అన్నమాట మ్యాటర్. మార్నింగ్ అయితే చియా సీడ్స్ ఉంటాయి కదా, అవి నైటే నానబెట్టేసుకున్నాను. అండ్ ఒక కొబ్బరి బొండాలో చియా సీడ్స్ ఎంత అంటే జస్ట్ టీ స్పూన్ ఉంటుంది కదా, 1 teaspoon తీసుకొని నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ కొబ్బరి బొండాలో కలిపేసుకొని తాగేస్తున్నాను మార్నింగ్ అయితే. దాని తర్వాత వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, ఇవి కూడా నైటే నానబెట్టేసుకున్నాను. మీరు కావాలంటే ఇలా 4 almonds, 4 పిస్తా, 3 బాదం, 2 walnuts, 1/2 అంజీర్ ఇలా తీసుకోవచ్చు, లేదంటే అన్ని కలిపి 25 grams తీసుకోవచ్చు. దాంతోపాటు రోస్టెడ్ నట్స్ అనమాట, సీడ్స్. అండ్ దాంతోపాటు వే ప్రోటీన్ ఐఎమ్ టేకింగ్. వే ప్రోటీన్ వచ్చేసి 1/2 scoop తీసుకుంటున్నాను, కంప్లీట్గా 1 అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే ప్రోటీన్ సరిపోతుంది, ఎగ్స్ తీసుకుంటున్నాను కాబట్టి. ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ లంచ్కి వెళ్ళిపోయాను. లంచ్ వచ్చేసి సింపుల్గా, మనకు ఆకలి వేయదా అంటే ఏం వెయ్యదు, ఎందుకంటే ఇది ప్రోటీన్ కాబట్టి ఫుల్గా ఉంటుంది టమ్మీ అయితే. సో ఒక మల్టీగ్రెయిన్ రోటీ, అంటే రాగులు అవన్నీ జొన్నలు ఉంటాయి కదా, ఎండబెట్టుకొని పిండి పట్టించుకున్నది అనమాట. సో ఆ రోటీ అండ్ ఆకుకూర 150 grams, 4 ఎగ్ వైట్స్ అనమాట, లోపలివి కాదు, ఓన్లీ వైట్స్. ఆకుకూర 150 grams తీసుకున్నాను. అండ్ పప్పు వచ్చేసి 1/2 cup తీసుకున్నాను. ఏ పప్పు అయినా వేసుకోవచ్చు, పర్లేదు, జస్ట్ 1/2 cup తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. సో ఇలా నా లంచ్ అయితే ఈజీగా పెట్టేసుకున్నాను, సింపుల్గా, ఎక్కువ టఫ్ కాకుండా, ఎందుకంటే రోటీస్ అయితే నైట్ చేసుకున్నా కూడా మార్నింగ్ తినేసేయచ్చు, పెద్ద టఫ్ ఏమి ఉండదు. అండ్ కర్రీస్ ఎలాగో చేసుకుంటాం కాబట్టి. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి 250 grams ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్ వాటర్ మిలన్స్, ఇప్పుడు ఎక్కువ వాటర్ మిలన్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఇలా వాటర్ మిలన్ చిన్నది 1/2 కట్ చేసేసుకొని డైరెక్ట్గా తినేసాను. మీకు కావాలంటే వేవింగ్ స్కేల్లో 250 grams కొలుసుకొని తినేసేయండి.
అండ్ డైరెక్ట్ లంచ్ డిన్నర్ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ. ఇది లాస్ట్ మీల్. 4 ఎగ్ వైట్స్ ఉడకబెట్టేసుకొని దాన్ని కట్ చేసుకొని దాని మీద కారం అండ్ ధనియా పౌడర్, మిరియాల పౌడర్ వేసుకొని నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. సో ఇలా సింపుల్గా ఈజీగా 10 days అయితే ఇదే ఫాలో అవుతాను. మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.